ఎంత యాక్షన్ తీసుకున్నాడో చంద్రబాబు నాయుడుకి ఎంత గొప్పవాడు అని వ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా. ఎందుకంటే ఇవాళ కాదు తిట్టడం మొదలెట్టింది. చాలా సంవత్సరాల నుంచి తిడుతున్నాడు, ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు. ఇప్పుడు అప్పుడేం మాట్లాడాలి. ఆ తోటకూర కాజేసుకొచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోయేది. ఇవాళ ఇంత భయంకరంగా తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రెండు విషయాలను మీకు చెప్పాలి ఈ సందర్భంలో. మరి నేను అలా డిమాండ్ చేస్తున్నాను. అసలు మాధవ్, గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి. తక్షణమే వారి మీద ఏమి కేసు రిజిస్టర్ చేశారో కూడా తెలియపరచాలి. తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా నేరం చేశారని భావిస్తే దాన్ని మేము కోర్టులో తేల్చుకుంటాం. మా లీగల్ తక్షణమే దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం నగరంపాలెంలో పెట్టామన్నా నగరంపాలెం పోలీస్ యంత్రాంగం బందోబస్తు పెట్టారు. ఒక నెల చాలాసేపు రిక్వెస్ట్ మొత్తానికి పంపించారు. వీళ్ళ విషయం మాత్రం సమాచారం కరెక్ట్గా లేదు. సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది. ఆయన మా పార్టీ ఎక్స్ ఎంపీ. ఆ సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే మేము మీ సంగతి కోర్టులో తేల్చుకుంటాం. పోలీసు వారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మీ సూపర్ 6ను మీ సూపర్ 7ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, శబ్దం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం, లోపలేస్తామని భయపెట్టడం. నిజంగా తప్పు చేస్తుంటే ప్రూఫ్ ఉంటే దానికి తగ్గ కేసు పెట్టండి. శిక్ష అనుభవించడానికి ఎవరైనా రెడీగా ఉన్నాం. అంతేగాని దొంగ కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్నా వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నవ్వు వెనక నవ్వితే ఎలా ఉంటుందో. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, అర్థమైందా? నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది, నేను జగన్ ఎలా ఉంటే అలాగే నా పైన. కేవలం 4-5 నెలలు నాకున్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్, నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు. బాస్కి నేను ఇప్పుడో చెప్పాను, మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు. అప్పుడప్పుడు నవ్వు వస్తుంది, కానీ ఆ జనసేన ఉన్న వాళ్ళైనా నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడగపాయా, వాళ్ళు కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు. తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే. వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం, ఏం ఇబ్బంది లేదు. అలాగే పాపం కొంతమంది
నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా, నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా. ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా, కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి, ఇరికిచ్చండి అని. అయ్యా మీరు ఏ కేసులో పెట్టినా నేను ఎప్పుడో చెప్పా, నేను జైలుకి పోయేదానికి 60 రోజులైనా 60 రోజులు, 90 రోజులైనా 90 రోజులు, ఎన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే. నాకేం ఇదేమి లే. చాలా మహా ముఖ్యమంత్రులు పెద్దోళ్ళే జైలుకి పోయారబ్బా, నాదే ఉంది. ఆ జైలుకి చూసి భయపడిపోతానా? కానీ ఒక్కటైతే చెప్తున్నా, పాపం మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం, మేము ఇంకా మా అంత టోలు లేరు, మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నా, నా చాలామంది చక్రవర్తులు మహా పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు, ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే. వాళ్ళకి కూడా చెప్తున్నా, నాకు 44 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్న 54. ఆ రోజు ఒక్కరోజు వచ్చిన పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ 60, రేపు 70 ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో. నేను 44కో 45కైనా కుర్రోడుగానే ఉన్నా, ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఉన్నా, ఏం ఇబ్బందిలే, మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది. పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే, వాళ్ళని కూడా ఏదో 5 కాదు 10 సంవత్సరాల తర్వాత అయినా నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన, ఎవరు రాకుండా పోగా వచ్చిన, పాపం వాళ్ళు 70 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు. కాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు, వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు, మూర్ఖుడినేనని. నిజంగానే నేను పల్నాడుకి వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేల కన్నా నాకు 40,000 ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతం వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి. కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి, ఎందుకంటే నేను వెళ్ళి వస్తా, ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో. ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది పాపం ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేని నిసా. ఎందుకంటే వెళితే నాకేముంది, వెళ్తా 2 మాటలు చెప్తా, రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితితో ఉన్నాం. అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు. 60 రోజులు కాకపోతే, నెల కాకపోతే, కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే 2 నెలలు పెట్టండి. 1 కాకపోతే పాత కేసులు ఏమన్నా 10 ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ లోడిచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ జయించాడని చెప్పుకొని పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదబ్బా. హ్యాపీగా జైలుకి పోతా వస్తా. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికీ వస్తుంది. ఒకరికి మీరు ఇస్తే డబుల్గా వస్తుంది. కానీ నా బాధ ఏంటంటే నిన్న తట్టుకునే వయసులో ఉన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారో లేదో అప్పటికి మర్చిపోతాడులే అని మాత్రం అనుకోవద్దు. 10 years 15 years కూడా ఐఎమ్ 60, వాళ్ళు 75 80. పాపం అప్పుడు వెళితే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది.